వెల్కమ్ టు కీ టాక్స్. హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది. బలాబలాలు బయటపడుతూ ఉన్నాయి. మొదట్లో డీలా పడిన జట్లు పుంజుకొని ఫైట్ బ్యాక్ చేయడం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ సగం సీజన్ అయిన తర్వాత ఐపీఎల్ లో ఈసారి కొత్త ఛాంపియన్ ని చూడగలమా? కోహ్లీ టీం ఫార్చ్యూన్స్ ఎలా ఉన్నాయి? అసలు ఫ్రంట్ రన్నర్ గా ఎవరని చెప్పుకోవచ్చు? పాయింట్స్ టేబుల్ బట్టి కాదు, ఎవరి స్ట్రాటజీలో దమ్ముంది, ఎవరు ఒత్తిడిని తట్టుకొని నిలబడతారు అనే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ గా నేను ఈ అనాలిసిస్ డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. చూడండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా చెప్పడం మర్చిపోకండి. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. ఐపీఎల్ సీజన్ సగం అయిపోయింది. టేబుల్ టాపర్స్ ఎవరు, డబుల్ డిజిట్ లో ఉన్నది ఎవరు అని చూస్తే గుజరాత్, ఢిల్లీ, లక్నో, బెంగళూరు ప్రముఖంగా కనపడుతున్నాయి. టేబుల్లో టాప్ 4-5 లో లేకపోయినా గత 3 మ్యాచ్ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలతో ముంబై రిజునవేట్ అయినట్టు కనబడుతుంది. అంటే మొత్తానికి ఒక 5 టీములు ప్రామిసింగ్ గా ఇప్పుడు గట్టిగా నిలబడుతున్నట్టు అనిపిస్తా ఉంది. ముందుగా టేబుల్ టాపర్స్ లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. గుజరాత్ టీం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్లేయర్స్ ఉన్నారు. ఈక్విలిబ్రియం కనబడుతోంది. కానీ మెయిన్ లిమిటేషన్ ఏంటి అంటే ఒక స్థాయిని మించి గేమ్ ని గేరప్ చేసే ఎబిలిటీ లేకపోవడం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ టీము, పొటెన్షియల్ హిట్టింగ్ ఉన్న టీము గనక ఎదురుదాడి చేస్తే గుజరాత్ ఎంతవరకు నిలబడుతుంది అంటే స్పష్టమైన సమాధానం లేదు. ఇది శుభ్మన్ గిల్ టీమ్ కున్న మేజర్ లిమిటేషన్. ఢిల్లీ గట్టిగానే పర్ఫార్మ్ చేస్తున్నా గానీ ఢిల్లీకి ఊపు తెస్తారు అనుకున్న మెగ్గుర్క్, స్టబ్స్ ఇద్దరు బ్యాటింగ్ లో ఇప్పటి వరకు రిథమ్ లోకి రాకపోవడం అనేది మేజర్ లిమిటేషన్ గా కనబడుతోంది. బౌలింగ్ బెటర్ దాన్ యావరేజ్ ఉన్న కేఎల్ రాహుల్ ఆడుతూ ఉండబట్టి పర్ఫార్మ్ చేస్తోంది. కానీ కీలకమైన సిచ్యువేషన్ వస్తే ఎదుటి టీం ఎక్స్పోజ్ చేస్తే ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా డౌట్ గానే కనబడుతుంది. ఈసారి కనిపిస్తున్న సర్ప్రైజింగ్ జట్టు ఏదైనా ఉందంటే నా దృష్టిలో అయితే కనుక అది ఖచ్చితంగా పంజాబే. టీమ్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ గా కుదరడము, చాహల్ లాంటి స్పిన్నర్లు ఉండటము, పేస్ అటాక్ కూడా పవర్ఫుల్ గా ఉండటం ఒక ఎత్తు అనుకుంటే, అన్నిటికీ మించి కెప్టెన్సీ ఆస్పెక్ట్ అనేది పంజాబ్ లో వైబ్రెంట్ గా ఉంది. శ్రేయస్ అయ్యర్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, అప్రోచ్ దగ్గర నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఆడుతూ ఉన్నాడు. అందుకోసమే పంజాబ్ 111 కూడా డిఫెండ్ చేసుకోగలిగింది. బెంగళూరుని కంట్రోల్ చేసిన తీరు చూస్తే గనక పంజాబ్ వేరే లెవెల్లో ఉంది. 14 ఓవర్ల మ్యాచ్ లో ఇలా కంటైన్ చేయొచ్చా అనిపించే ఫీల్డ్ ప్లేస్మెంట్ తో శ్రేయస్ అయ్యర్ ఆశ్చర్యపరిచాడు. అందుకోసమే మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ ప్రామిసింగ్ అండ్ ఆల్సో ఫ్రంట్ రన్నర్ అని పంజాబ్ ని నేనైతే చెప్తా. ఆ తర్వాత లక్నో టీం ఓపెనర్లు అదరగొడుతూ ఉన్నారు. 1 డౌన్ వరకు పర్వాలా. మిడిల్ ఆర్డర్ కూడా సమద్, బదౌని లాంటి వాళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే అటు ఓపెనర్లకి ఇటు మిడిల్ ఆర్డర్ కి మధ్య వీక్ లింక్ లా ఇప్పటి వరకు రిషబ్ పంత్ కనపడుతున్నాడు. రిషబ్ పంత్ గనక ఫామ్ లోకి వచ్చి స్కోర్ చేయడం మొదలు పెడితే, బౌలింగ్ అటాక్ లో మయాంక్ యాదవ్ గనక వచ్చి చేరాడు అంటే ఖచ్చితంగా లక్నోని ఆపడం కష్టమే అనుకోవాలి. ఇక వీటితో పాటు ముంబై రీజునవేట్ అయినట్టుగా కనబడుతుంది. హ్యాట్రిక్ సక్సెస్ కొట్టడమే కాదు, అన్నిటికీ మించి రోహిత్ శర్మ డోంట్ కేర్ అప్రోచ్ తో క్లిక్ అవుతూ ఉన్నాడు. రోహిత్ కు తోడు సూర్యకుమార్, తిలక్ వర్మ లాంటి వాళ్ళు కూడా పర్ఫార్మ్ చేస్తే ఇక బౌలింగ్ గురించి చెప్పనక్కర్లేదు. బుమ్రా అండ్ కో దాదాపు 15 ఓవర్ల వరకు టైట్ బౌలింగ్ వేయగలిగిన కెపాసిటీ ఉన్న జట్టుగా ముంబై ఇప్పటికే ప్రామినెన్స్ చూపిస్తా ఉంది మొత్తం హోల్ టోర్నమెంట్ లో. వీటన్నిటితో పాటు బెంగళూరు ఆట తీరు కూడా ఇంట్రెస్టింగ్ గా కనబడుతోంది. కోహ్లీ ఇంకా 2-3 సీజన్ల కన్నా ఎక్కువ ఆడే అవకాశం లేదనో ఏమో టీమ్ ని సాధ్యమైనంత చీరప్ చేయడానికి, కెప్టెన్ కి అండగా నిలబడడానికి, బౌలర్లకి సూచనలు ఎప్పటిలాగే ట్రై చేస్తూ ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్స్ బట్టి చూసినా, గత సీజన్ ఎక్స్పీరియన్సెస్, లాస్ట్ మినిట్ లో ప్రెజర్ పెంచుకున్న పరిస్థితులను చూసినా గానీ బెంగళూరు జాగ్రత్త పడే అవకాశం కనబడుతోంది. దీన్ని బట్టి చూస్తే 5-6 టీంలు ఫ్రంట్ రన్నర్ గా కనిపిస్తున్నా గానీ ఈ 6 టీముల నుంచే 4 నాకౌట్ కి వెళ్లే ఛాన్స్ ఉంది అని నేనైతే అనుకుంటున్నా. అవేంటో చెప్తాను చూడండి. పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు ఈ 6 4 టీమ్స్ వెళ్తాయి అనేది నా అంచనా. మీరైతే ఏమంటారు? మీ ఫేవరెట్ టీం ఏది? కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.